Justice graciously taken my letter into bill and asked the DGP to make an inquiry and provide the security, which was withdrawn in 2019. I was given jet security for almost 28 years, including till 2019 by none other than Rajnath Singh. Yesterday, Home Minister Amit Shah ji, Parshottam Rupala ji spoke to each other, and Rupala ji called me to find out my safety. Ee roju నేను వేసిన బిల్లుని సెక్రటరేట్ కేసీఆర్ గారు పుట్టినరోజుని ఫిబ్రవరి 17th ఇనాగ్రేట్ చేయకూడదు. అది అంబేద్కర్ గారి బిల్డింగు 610 కోట్లు విలువైన ట్యాక్స్ పేయర్స్ డబ్బు బిల్డింగ్ కనుక దానిలో ఫ్లోర్లో నేను ప్రూఫ్తో ఇచ్చాను. ఫిబ్రవరి 3ని ఫైర్ అయితే మీడియాని రానివ్వలేదు, నన్ను 2 సార్లు అడ్డుకున్నారు, బీజేపీ కాంగ్రెస్ పొలిటికల్ లీడర్స్ని అడ్డుకున్నారు. ఇదంతా గూండాయిజం జరుగుతుంది, ఇక్కడ రౌడీజం జరుగుతుంది. ఇలాంటి పాలన 29 రాష్ట్రాల్లో కానీ 200 దేశాల్లో కానీ ఎక్కడా జరగలేదు అని మీడియా మిత్రులందరూ మన మీడియా మిత్రులు లోపల మాట్లాడడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ లీడర్ అటు కుమార్ ఎవరు ఆయన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హీ వాజ్ ఫైరింగ్, టాకింగ్ నాన్ సెన్స్, disrespecting when I never hold my hands before 9 American presidents and 9 Indian prime ministers. I only bless, but I honor the chief justice and his seat. The basic government leader does not even know how to honor the CJ and the honorable chief justice court, and the CJ said, get out, I will kick you out, or something like that. మీరందరూ విన్నారు. ఒక చీఫ్ జస్టిస్ హైయెస్ట్ కోర్టు తెలంగాణ, సిజే గారు హైయెస్ట్ రెస్పెక్టెడ్ లీడర్. దట్టు ది సిజే గారు చాలా ఓపికగా గౌరవంగా అన్ని హ్యాండిల్ చేస్తారు. నాకు సెక్యూరిటీ అవసరం, పర్సనల్ ఇంపార్టెన్స్, మీరు గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నారని ఆర్డర్ పాస్ చేశారు. మీ లైఫ్ని మేము ప్రొటెక్ట్ చేయాలని నేను అన్నాను. దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు సార్. నా లెటర్లో 155 దేశాలు వార్ జోన్స్ వెళ్ళాను, నా సెక్యూరిటీ కొరకు నేను ఇక్కడికి రాలేదు. ఇక్కడ వచ్చింది 2 విషయాలకి. ఫిబ్రవరి 3వ తారీఖున రాత్రి 2 గంటలకు ఆ ఫైర్ హోమమా, నరబలిదానమా, లేదా ఫైర్ యాక్సిడెంటా? ఒకరేమో గ్రౌండ్ ఫ్లోర్లో అంటున్నారు, ఒకరేమో 1st, 2nd ఫ్లోర్లో అంటున్నారు, ఒకరేమో సీఎం ఛాంబర్ 5th, 6th ఫ్లోర్లో అంటున్నారు, హిందుస్థాన్ టైమ్స్ 7th ఫ్లోర్లో అంటున్నారు. ఆ 5 పేపర్స్ వారికి ఇచ్చారు, ఎవిడెన్స్. అవి చూశారు. వెల్ ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్, ప్రాపర్లీ రిపీటెడ్. మీడియాని ఎందుకు రానివ్వలేదు? ఎక్కడ ఫైర్ జరిగినా మీడియా తీసుకెళ్తారు కదా, ఇప్పుడు ఎందుకు మీడియా తీసుకెళ్ళలేదు? ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇంతవరకు? ఈ ప్రశ్నలు సుదీర్ఘంగా విన్నారు. మంచి ఆర్డర్ పాస్ చేశారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి, అది తర్వాత వారు ఆలోచిస్తారు, లేదా మేము రిట్ పిటిషన్ వేస్తాం. మెయిన్ ఏంటంటే ఏప్రిల్ 14నే ఆ బిల్డింగ్ ఓపెన్ అవ్వాలి, లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్న దళితులారా బాగా ఆలకించండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు బాగా ఆలకించండి. దళిత నాయకులారా బాగా ఆలకించండి. ఇది కేసీఆర్ గారు పర్సనల్ సెక్రటరేట్ కాదు, ఇది 610 కోట్ల ఖర్చుతో మన డబ్బుతో కట్టిన సెక్రటరేట్ ఒకటి. అదే కేసీఆర్ గారు ఆ బిల్డింగ్ని, పాత బిల్డింగ్ని కూల్చితే, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూల్చుతానంటే పార్లమెంట్ని ఎలా చేస్తావా? ప్రైమ్ మినిస్టర్ గారు పార్లమెంట్ బిల్డింగ్ని ఆయన పుట్టినరోజును ఓపెన్ చేస్తానని అంటారా? 29 చీఫ్ మినిస్టర్లో ఎవరైనా ఆ మాట అంటారా? 776 మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో 4000 ఎమ్మెల్యేల్లో
ట్యాక్స్ పేర్లు డబ్బు వాడి ప్రజాధనాన్ని వాడి నా పుట్టినరోజు చేసుకుంటాను అని అంటారా? చరిత్రలో ప్రపంచంలో లేదు, దేశంలో లేదు. మన రాష్ట్రంలో 10 మంది ముఖ్యమంత్రులు చేయలేదు ఇలాంటి పని. అలాంటిది కేసీఆర్ గారు ఎందుకు చేస్తున్నారు? మతి భ్రమించిందా అని ప్రశ్న అడిగాను. ఇదే జో బైడెన్ అంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు సార్ అన్నాను. మోదీ గారు ఇలాంటి మాటలు అనరు అన్నాను. మరి ఈయన అంటుంటే బిల్డింగ్ కూల్చేస్తే ప్రశ్నించలేదు, 100 కోట్లు వేస్ట్ అయింది. ఇప్పుడే ఆ బిల్డింగ్ ఎందుకు ఓపెన్ చేయాలి? ఫిబ్రవరి 17th ముందు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయకూడదు? ఇవన్నీ బిల్లని వారు గమనించారు, యాక్సెప్ట్ చేశారు. మరలా మెయిన్ బిల్లు రేపు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సీజే గారు బిల్ కమిటీ గత శుక్రవారం, సోమవారం, మంగళవారం చెప్పారు, ఇవాళ గురువారం. ఇలాగ డిలే చేస్తే బిల్ కమిటీ రిజిస్టర్ వాళ్ళు ఏమవుద్ది అంటే ఇనాగరేషన్ కేసీఆర్ గారి టైంలో అయిపోతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 2018-19లో చిత్తుగా ఎలా ప్రజలు ఓడించారో ప్రతి రైతు, ప్రతి నిరుద్యోగి, ప్రతి దళితుడు అర్థం చేసుకోవాలి. రైతులారా 5 లక్షలు మీ తరఫున అప్పు చేసి మీకు రైతు బంధు 5-10 వేలు సంవత్సరానికి 3 సంవత్సరాలు 30,000 ఇచ్చారు. అంటే మీ తరఫున 5 లక్షలు అప్పు చేసి మీకు 30,000 ఇచ్చారు. 4,70,000 ఏమైంది అర్థం చేసుకోండి. నిరుద్యోగులారా 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తానని 90,000 మందికి ఇచ్చారు, 1,00,000 మందికి కూడా 99 లక్షల నిరుద్యోగులు ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి. 0013468126546 వాట్సాప్ గ్రూపులు పెట్టి దళితులందరూ, బీసీలందరూ, ఎస్టీలందరూ, ముస్లింస్ అందరూ, మార్పు కావాలన్న వారందరూ ఏప్రిల్ 4th అంబేద్కర్ రోజునే కేసీఆర్ గారు ఆ బిల్డింగ్ పెట్టాలి, లేదా కేసీఆర్ భవన్ అని పెట్టుకొని సెక్రటరేట్ పేరు మార్చుకొని ఫిబ్రవరి 17 ఓపెన్ చేసుకోవాలి. అదే నా పిలుపు. అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.